హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ లైఫ్ ఫ్రెండ్స్. ఈ రోజు మార్నింగే లెగాల్సి వచ్చింది 6 o'clock కి. ఈ రోజు మార్నింగే మా సిస్టర్ అయితే సడన్ గా మా ఇంటికి వచ్చింది. ఇంత సడన్ గా మా సిస్టర్ మా ఇంటికి రావడానికి రీజన్ ఏంటో ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. మా ఫాదర్ వెళ్ళి మా సిస్టర్ని అయితే తీసుకొచ్చాడు. మా అమ్మ అయితే ఆలును ఉడకబెట్టి తొక్కైతే తీసింది బ్రేక్ఫాస్ట్ కోసం. రైస్ ని 2 hours నానబెట్టి వాటిని ఉడకబెట్టిన ఆలుని మిక్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. సో నాకైతే ఈ సౌండ్ ఎంత ఇరిటేటింగ్ గా ఉందో. ఇప్పుడు మా సిస్టర్ అయితే ఫ్రెష్ అయింది. ఏం తాగుతున్నావు? మిల్క్ ప్రోటీన్ పౌడర్. ముందు మా మదర్ అయితే మిల్క్ లో ప్రోటీన్ పౌడర్ వేసి మా సిస్టర్ కి అయితే ఇచ్చేసింది. పిండి అయితే పట్టేసింది. ఇందులో జీలకర్ర, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్ని వేసి మిక్స్. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఏం వేస్తున్నావు చెప్పు. సో మా మదర్ అయితే పునుగులు వేస్తుందంట. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు అని నేను ఎంత అడిగినా కూడా సర్ప్రైజ్ అని నాకు చెప్పలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేస్తుంది. మేము అసలు ఆయిల్ ఫుడ్ మార్నింగ్ టైంలో తినము. మా సిస్టర్ అడిగిందంట చేయమని. ఇంకా మా మదర్ పునుగులు అయితే వేస్తుంది. కానీ నేనైతే మా ఫాదర్ కి టిఫిన్ పెట్టేశాను. ఎందుకంటే మా ఫాదర్ షుగర్ పేషెంట్, టాబ్లెట్ అయితే వేసుకోవాలి కదా. తర్వాత మా సిస్టర్కి కూడా నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. తనేమో నా పైన అరిచింది, నన్ను షూట్ చేయదు, నేను నైటీలో ఉన్నాను అని. సరేలే అని చెప్పి నేను తనకి తెలియకుండా అయితే నేను షూట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఉంటుంది. మా సిస్టర్కి అయితే కొంచెం ముక్కు మీద కోపం ఎక్కువే. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అవుతుంది. తర్వాత నేను కూడా తినేసాను. ఇప్పుడు కర్రీ కోసం చికెన్ కర్రీయా, చికెన్ ఫ్రై చేస్తావా? చికెన్ కర్రీ కోసమా, చికెన్ ఫ్రై కోసమా చెప్పు. కర్రీ అయినా కూడా ఇందులో మళ్ళీ అన్నీ వేసుకొని కలపాలి, మసాలా అన్నీ పట్టించాలి, లేదంటే టేస్ట్ బాగోదు. సో మా ఫాదర్ అయితే చికెన్ తీసుకొచ్చారు. కొన్ని పీసెస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇంతకీ మా సిస్టర్ ఎందుకు వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. చాలా రోజుల తర్వాత మా ఇంటికి మా సిస్టర్ అయితే వచ్చింది కదా. సో నేను ఆ కర్రీ చేస్తానని చెప్పేసి మా సిస్టర్ వద్దన్నా కూడా కర్రీ అయితే చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్ గా ఫ్లేవర్ బాగుంటుందని మా మదర్ అయితే రోట్లో మసాలా దంచుతుంది. ఉప్పు, కారం, మసాలా అన్ని పట్టించిన చికెన్ అయితే యాడ్ చేసేసింది. సో చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది. ఉడికిపోయిందా? సో ఆల్మోస్ట్ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. సో తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే లేచామన్నమాట. సో ఈవినింగ్ డిన్నర్ కోసం రాగి ముద్ద చేయాలని ప్లాన్ చేసాము. నేను ఈవినింగ్ టైంలో డిన్నర్ కోసం రాగి ముద్ద చేయమని చెప్పేసి నేను మా మదర్ని అయితే అడిగాను. రాగి ముద్ద చేద్దాము అన్నది, కానీ సడన్గా ప్లాన్ అయితే మార్చేసింది. నాకైతే చాలా కోపం వచ్చింది. నేను మార్నింగ్ పూరి చేద్దాము అంటే పునుగులు వేసింది. రాగి ముద్ద చేద్దాం ఈవినింగ్ అంటే. సో అలాగే ఇంట్లో అయితే ప్లాన్స్ అన్ని మార్చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి కదా. వేడి వేడి బగారా రైస్ ని ఫస్ట్ అయితే మా సిస్టర్ కి పెట్టాను. కానీ తను వాళ్ళ హస్బెండ్ తో తింటానంది. సర్లే అని చెప్పి నేనైతే వేసుకున్నాను. మా మదర్ ఏమో ప్రేయర్ చేసుకుంటుంది. మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి తింటారు. సో నేను కూడా వేసేసుకున్నాను. ఇంతకీ మా సిస్టర్ మా ఇంటికి ఎందుకు వచ్చిందంటే, సో ఇక్కడికి రావాలని చెప్పేసి సమ్మర్ నుంచే తను రావాలని ట్రై చేస్తుంది. కానీ మా ఇంట్లో కూలర్ లేదనమాట. అందుకోసమే వాళ్ళ ఇంట్లో కూలర్ వాళ్ళ హస్బెండ్ ఆన్లైన్ లో బుక్ చేశారు. సో అక్కడ కూలర్ ఉంది కదా అని చెప్పేసి తను సమ్మర్ అయిన తర్వాత సో ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, కూల్ అయిపోయింది కదా. మా ఇంట్లో కూలర్ ఎందుకు లేదు అంటే, మా ఇంట్లో కూలర్ అవసరం లేదనమాట. మాకు కూలర్ అయితే మాకు ఎప్పుడు అవసరం పడలేదు. అవసరం పడి ఉంటే మేము కొనేవాళ్ళము. మా హౌస్ అయితే కూల్ గానే ఉంటుంది. కానీ ఈ ఇయర్ సమ్మర్ కి హీట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం హీట్ అయితే అనిపించింది. అందుకే మా సిస్టర్ని తీసుకురాలేదు. ఈ సమ్మర్ కి మా సిస్టర్ కి అయితే డీహైడ్రేట్ అయిపోయి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. తనకి గాలి అనేది చాలా అవసరం. ఇప్పుడైతే వాతావరణం అంతా కూడా కూల్ అయిపోయింది కదా. అందుకే మా సిస్టర్ అయితే మా ఇంటికి వచ్చింది. ఈవినింగ్ టైంలో మా ఫాదర్ కర్డ్ రైస్ తింటారు. సో ఇదే కర్డ్ రైస్ అనమాట మా మదర్ అయితే పెట్టింది. తర్వాత మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా మా ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి డిన్నర్ అయితే చేశారు. సో ఇది గైస్ మా సిస్టర్ రావడానికి రీజన్ అయితే. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.